గోవాలో ఇది బిర్లా మందిర్. పంజిమ్ నుంచి అయితే లాస్ట్ గుడి అవుద్ది. ఎయిర్పోర్ట్ డాబలిం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అంటే ఇది ఫస్ట్ గుడి చూడటానికి. ఇదైతే డాబలిం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 6 కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ రీచ్ అవ్వటానికి. ఇది మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఓపెన్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ అయితే 3 to 9 దాకా ఓపెన్ ఉంటుంది. 9కి క్లోజ్ చేస్తారనమాట. మధ్యాహ్నం అయితే క్లోజ్. తర్వాత ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. డే టైంలో ఎంత బాగుంటుందో ఈవినింగ్ లైటింగ్స్తో అంతే అందంగా ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ మే నెలలో ఓపెన్ చేశారనమాట ఈ గుడి. వర్షాకాలంలో బీచ్లు లేవు. తర్వాత ఈవినింగ్ అయితే కెసినోస్, పబ్స్ ఇలాంటివన్నీ. డే టైంలో ఏం చూడొచ్చు అంటే ఇలాంటివి చూడొచ్చు అనమాట. గుడులు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి. గుడి చూసి బయటికి రాగానే టువర్డ్స్ ఎయిర్పోర్ట్ పోతే అక్కడ విశాల్ మార్ట్ ఉంది. విశాల్ మార్ట్ పక్కన గుడ్ లక్ కెఫే అనేసి ఉడిపి రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అన్ని రకాల ఫుడ్ దొరుకుద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ కానీ రీజనబుల్ ఉంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టువర్డ్స్ వర్ణ ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ మహాలస నారాయణి టెంపుల్ అని ఉంది. అదైతే బిర్లా దగ్గర నుంచి అంటే బిర్లా మందిర్ నుంచి 12 కిలోమీటర్స్ పడుతుంది ఇక్కడ రీచ్ అవ్వటానికి. ఇది అంతే చాలా పెద్ద గుడి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే గుళ్ళు, తర్వాత చర్చిలు అన్నిటికీ సంబంధించి స్కూల్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఇది గుడి లోపలే స్కూల్ అనమాట, అదంతా స్కూలు. తర్వాత ఇది కోనేరు. ఈ కోనేరు దగ్గర అంతా చాలా బాగుంటుంది. జనాలు ఎవరు లేరు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి. దసరా, దివాళీ టైంలో అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతాయి అన్నమాట పూజలు, తర్వాత జాతరలు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. గుడి లోపల చూడండి ఎంత బాగుంది, చాలా పెద్దది అనమాట లోపల. ఇక్కడ గుళ్ళంతా ఆల్మోస్ట్ అన్నీ పెద్దగానే ఉంటాయి. ఈ గుడి అయిన తర్వాత నెక్స్ట్ మంగేషి గుడి. మంగేషి వచ్చేసి బై రోడ్ అయితే 22 కిలోమీటర్స్ పడుతుంది అనమాట. అదే వర్ణ నుంచి కోర్టలింకి 5 కిలోమీటర్స్ పోతే ఇక్కడ ఫెరీ అనమాట. ఇది ఫెరీ, గవర్నమెంట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్. ఇక్కడ కార్కు మాత్రమే ఛార్జ్ చేసేది, అంటే 27 రూపీస్. కాలినడకతో తర్వాత 2 వీలర్స్తో పోయే వాళ్ళకి ఫ్రీ అనమాట. అయితే చాలా బాగుంటుంది. ఇది షార్ట్ కట్ కానీ టైం సేవ్ అవుద్ది. తర్వాత మనకు లక్ ఉంటే ఒక్కొక్కసారి డాల్ఫిన్స్, జెల్లీ ఫిష్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి అన్నమాట. కొత్త ప్లేసులకు వచ్చినప్పుడు కొత్తగా ఎక్స్ప్లోర్ చేసేది చాలా బాగుంటుంది కదా. బై రోడ్ అయితే ఏం బాగుంటుంది చెప్పండి. ఇదైతే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా పోవచ్చు అనమాట. ఎక్కిందైతే కోర్టలిం, దిగేదైతే ఇది మడకాయ్ స్టాప్ అనమాట. ఇక్కడి నుంచి మంగేషికి 10 కిలోమీటర్స్. సో టోటల్ 15 కిలోమీటర్స్ అనమాట వర్ణ దగ్గర నుంచి మంగేషికి. బై రోడ్ అయితే 22 కిలోమీటర్స్ పడుతుంది. ఇక్కడ నుంచి మంగేషి టెంపుల్కి పోయేటప్పుడు దానికి ముందే బాలాజీ టెంపుల్ ఒకటి ఉంది. తర్వాత మంగేషి అయిన తర్వాత నాగేషి టెంపుల్ అని కానీ వస్తుంది. సో ఇవన్నీ కవర్ చేయొచ్చు అనమాట ఒక రోజులో. సో మంగేషి టెంపుల్కి వచ్చేసాము. ఇది మంగేషి టెంపుల్. ఇది అంత పెద్ద కోనేరు. తర్వాత గుడి అయితే లోపలంతా వీడియో తీసేకి అలో చేయరు, ఏమన్నా బయట అనమాట. బయట తీసుకోవాలి. లోపల ఒక ఎంట్రన్స్ అంతవరకు తీసుకోవచ్చు వీడియోస్. తర్వాత లోపల అయితే గుడి లోపల అలో చేయరు. ఇక్కడ నుంచి నార్త్ స్టార్ట్ చేశారంటే పంజిమ్ రీచ్ అవ్వచ్చు. పంజిమ్లో ఈవినింగ్ యాక్టివిటీస్ అంతా చూసుకోవచ్చు. ఈ గుడ్ల గురించి సపరేట్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. గోవాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.